శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ. ఇప్పటి వరకు మనం 105 సర్గలు చదువుకున్నాం. 106వ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం. రాముడు చేసిన వాదనను శ్రద్ధగా విన్నాడు భరతుడు. మరలా తనదైన శైలిలో తన వాదనను వినిపించసాగాడు. ఓ రామ, నీవు జితేంద్రుడవు. నీకు సుఖం వస్తే సంతోషం, దుఃఖం వస్తే బాధ రెండూ లేవు. నీలాంటి వారు ఈ లోకంలో అరుదుగా ఉంటారు. కానీ మేమంతా సామాన్యులం. సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాం. జీవించి ఉన్నా మరణించినా, మంచి చేసినా చెడు చేసినా ఆ వ్యక్తి పట్ల సమభావనతో ఉండే వ్యక్తికి దుఃఖము కానీ సుఖము కానీ కలగవు. రెండు సమభావంలోనే ఉంటాయి. ఆ గుణాలు నీలో ఉన్నాయి. కానీ నువ్వు బాధపడుతున్నావు. తండ్రికి ఇచ్చిన మాటను ఎక్కడ తప్పుతానో అని బాధపడుతున్నావు. నీలాంటి వాడికి అలా బాధపడడం యుక్తం కాదు కదా. నీవు రాజ్యం చేసినా అరణ్యంలో ఉన్నా ఒకటే కదా. అందుకని అయోధ్యకు వచ్చి రాజ్యం చెయ్యి, తప్పే ఉంది. నీవు అన్నిటికీ అతీతుడవు కదా. నీవు రాజ్యం చేసుకుంటే నేను బాధపడను. ఎందుకంటే నేను దేశాంతరంలో ఉన్నప్పుడు నా తల్లి చేసిన అనాలోచిత కార్యం వల్ల ఇదంతా సంభవించింది. నా తల్లి చేసిన పని నాకు అసలు ఇష్టం లేదు. దానికి నా అంగీకారము లేదు. నా తల్లి చేసింది రాజద్రోహం. దానికి మరణదండనే సరి అయిన శిక్ష. కానీ ఇక్కడ నిందితురాలు నా తల్లి. కాబట్టి నేను ఆ దండన అమలు చేయలేకపోతున్నాను. నేను పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో పుట్టాను. ధర్మానికి ప్రతిరూపమైన దశరథ మహారాజుకు పుత్రుడిగా జన్మించాను. అటువంటి నేను అధర్మానికి పాల్పడతాను అని నువ్వు ఎలా అనుకుంటావు? ఈ అధర్మంలో నా తండ్రి కూడా భాగం ఉంది. అయినా ఆయన నా తల్లి మాటలు వినకపోతే ఇంత అనర్థం వాటిల్లదు కదా. రామ, నా తండ్రి దశరథుడు. ఆయన వృద్ధుడు. ప్రస్తుతం ఈ లోకం విడిచి వెళ్ళాడు. కాబట్టి ఆయనను నిందించడం భావ్యం కాదు. ఎందుకంటే ధర్మం తెలిసిన వాడు ఎవరైనా ఒక స్త్రీకి ప్రియం చేకూర్చడానికి మరొకరికి అప్రియం చేస్తాడా? కానీ నా తండ్రి ధర్మం తప్పి తన భార్యకు వరములు ఇచ్చే మిష మీద నీకు అపకారం చేశాడు. రామ, వినాశకాలే విపరీత బుద్ధి అని వినాశకాలం దాపురించబట్టి దశరథునికి ఇటువంటి విపరీత బుద్ధి పుట్టింది. తండ్రి మంచి కార్యం చేస్తే దానిని పుత్రుడు శ్లాఘించాలి, అభినందించాలి. కానీ తండ్రి అధర్మానికి పాల్పడితే దానిని పుత్రుడు ఖండించాలి. ఆ అధర్మం వల్ల కలిగిన తప్పును సరిదిద్దాలి. నా తండ్రి దశరథుడు చేసిన అధర్మం వల్ల అయోధ్య అరాచకమైంది. ఆ తప్పును నీవు సరిదిద్ది నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. అందరికీ ఆనందం చేకూర్చు. తండ్రి చేసిన అధర్మాన్ని చక్కదిద్దిన సుపుత్రుడిగా ప్రఖ్యాతిగాంచు. ఎందుకంటే నా తండ్రి చేసిన అధర్మాన్ని, పాపపు పనిని లోకమంతా ఖండిస్తూ ఉంది. ఈ అధర్మాన్ని సరిదిద్దడం నీ చేతిలోనే ఉంది. నా తల్లి కైక కూడా దీనికి తన అంగీకారం తెలిపింది. ఆమెను కూడా ఈ అధర్మ కార్యం నుండి రక్షించు. పైగా క్షత్రియుడికి స్వధర్మ పాలనను మించిన ధర్మం మరొకటి లేదు. క్షత్రియ ధర్మం రాజ్యాన్ని పాలించడం. నీవు నీ ధర్మాన్ని వదిలి జటలు కట్టుకొని అరణ్యాల్లో ఉండడం భావ్యమా? అయోధ్య ఎక్కడ, అరణ్యం ఎక్కడ? రాజు కిరీటం ఎక్కడ, జటా జూటాలు ఎక్కడ? రెండింటికి దోమకు ఏనుగుకు ఉన్నంత తేడా ఉంది. నీకు తెలియంది ఏముంది రామా? రాజ్యపాలన క్షత్రియ ధర్మం. అది తక్షణ ఫలాలను ఇస్తుంది. వనవాస వృత్తి కాలాంతరాన మోక్షరూపంలో ప్రతిఫలిస్తుంది. క్షత్రియుడైన వాడు రజోగుణ ప్రధానుడు కానీ తమోగుణ ప్రధానుడు కాదు కదా. కాబట్టి రామ, ఈ తాపస ధర్మం నీకు తగినది కాదు. నీకు క్షత్రియ ధర్మమే ఉచితం. రామ, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు ఒకదాని తరువాత ఒకటి ఆచరించాలి. అందులోనూ గృహస్థాశ్రమం శ్రేష్టమైనది అని పెద్దలు చెబుతారు కదా. మరి నీవు ఆ పెద్దల మాటలను పెడచెవిన పెట్టి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టడం ధర్మమా? రామ, మరొక మాట. నేను నీకన్నా చిన్నవాడిని. నాకన్నా పెద్దవాడు బతికుండగా చిన్నవాడు రాజ్యపాలన చేయడం ధర్మం కాదు కదా. పైగా నాకు నీతోటిదే జీవితం. నీవు లేనిది నేను లేను.
అటువంటిది నీవు లేకుండా నేను రాజ్యపాలన చేయడం అసంభవం. రామ, ఈ రాజ్యము పిత్రార్జితము. అది కుటుంబములో జ్యేష్ఠునికే చెందుతుంది, కానీ కనిష్ఠునికి కాదు. కాబట్టి జ్యేష్ఠుడివైన నీవు రాజ్యపాలన చేయడం ఉత్తమము. నీవు ఉండగా నీకన్నా చిన్నవాడినైన నేను రాజ్యం పాలించడం అధమము. అందుకనే మన కులగురువు వశిష్ఠుల వారిని, మంత్రులను, సేనాధిపతులను, పురప్రముఖులను, మన తల్లులను కూడా వెంట పెట్టుకుని వచ్చాను. ఆలస్యం అమృతం విషం. అందరి సమక్షంలో ఇక్కడే ఇప్పుడే వేదోక్తంగా నిన్ను అయోధ్యకు రాజ్యాభిషిక్తుల్ని చేస్తాను. దయతో అంగీకరించు. ఇక్కడే రాజ్యాభిషిక్తుడవై సకల రాజలాంఛనములతో అయోధ్యలో ప్రవేశించు. సింహాసనాన్ని అధిష్ఠించు. రాజమొకటం ధరించు. రాజ్యపాలన కావించు. ఇది మా అందరికీ సమ్మతం. దీనివల్ల నీవు పితృరణము తీర్చుకున్నట్టవుతుంది. తండ్రిగారు చేసిన తప్పును సరిదిద్దినట్టవుతుంది. ఈ పాపపు కార్యము వల్ల నా తల్లికి తండ్రికి అంటిన పాపాన్ని తొలగించు. వారిని పాప విముక్తుల్ని చేయి. నీకు శిరస్సు వంచి పాదములు అంటి అర్థిస్తున్నాను. నా మీద, అయోధ్య మీద దయ చూపించు. నేను ఇంత చెప్పినా కాదని నువ్వు అరణ్యాల్లో ఉండడానికే నిర్ణయించుకుంటే, రామా, నేను కూడా నీతో అరణ్యవాసం చేస్తాను. నా తల్లి చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. అయోధ్యకు వెళ్ళను. ఇది నా కృత నిశ్చయం అని పలికి భరతుడు చేతులు జోడించి రాముని ముందు నిలబడ్డాడు. అక్కడ ఉన్నవారు కూడా శాయశక్తులా రాముని తిరిగి అయోధ్యకు రమ్మని ప్రార్థించారు. కానీ రామునిలో చలనం లేదు. తన పట్టు వీడలేదు. అయోధ్యకు రావడానికి ఒప్పుకోలేదు. అక్కడ ఉన్న వారికి రాముని మనోనిశ్చయానికి అభినందించాలు, లేక అయోధ్యకు రాకపోవడానికి విచారించాలు తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. తన మనోనిశ్చయాన్ని రాముడు మరలా భరతునికి ఈ విధంగా తెలిపాడు. భరతా, ఇప్పటిదాకా నీవు చెప్పిందంతా మిగిలిన యుక్తంగా ఉంది. అందులో ఏ దోషము లేదు. చాలా చక్కగా చెప్పావు. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కానీ నీకు తెలియని కొన్ని విషయాలు చెప్పక తప్పదు. మన తండ్రి దశరథుడు తాను నీ తల్లి కైకను వివాహమాడు సందర్భంలో తన రాజ్యానికి ఉత్తర అధికారిగా నిన్ను చేస్తాను అని నీ మాతామహులకు వాగ్దానం చేశాడట. అదీ కాకుండా దేవాసుర సంగ్రామంలో నీ తల్లి మన తండ్రి ప్రాణాలు 2 సార్లు కాపాడినందుకు కాను 2 వరాలిస్తాను అని కూడా వాగ్దానం చేశాడట. నీ తల్లి ఆ వరములను తనకు తరువాత ప్రసాదించమని అడిగినదట. ఆ వరములను నా పట్టాభిషేక సందర్భంలో కోరినది. అందులో మొదటి వరము నాకు 14 ఏళ్ల వనవాసము, 2వ వరము నీకు అయోధ్య రాజ్య పట్టాభిషేకము. ఆ వరములను మన తండ్రి నీ తల్లికి ఇచ్చాడు. నన్ను 14 ఏళ్లు అరణ్యములకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞ మేరకు నేను అరణ్యములకు వచ్చాను. నన్ను విడిచి ఉండలేక నా భార్య సీత, నా తమ్ముడు లక్ష్మణుడు నా వెంట అడవులకు వచ్చారు. దీనితో మొదటి వరము నెరవేరింది. మన తండ్రి నీ తల్లికి ఇచ్చిన 2వ వరాన్ని అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడు కావాలి. అప్పుడే నీవు నీ తల్లిదండ్రుల మాటను పాటించినట్టవుతుంది. నీవు నీ తండ్రిని రుణ విముక్తిని చేసినట్టవుతుంది. దీనికి ఒక ఇతిహాసం కూడా ఉంది, చెబుతాను విను. పూర్వము గయుడు గయాక్షేత్రంలో పితృదేవతల గురించి ఒక యాగం చేశాడు. ఆ సందర్భంలో గయుడు ఈ విధంగా చెప్పాడని పెద్దలు చెప్తారు. పుత్రుడు అనేవాడు పితరులను పున్నామనరకము నుండి రక్షిస్తాడట. అందుకని అతడికి పుత్రుడు అనే పేరు వచ్చిందట. అందుకే తల్లిదండ్రులు తమకు చాలామంది పుత్ర సంతానం కావాలని కోరుకుంటారట. ఎందుకంటే అందులో కనీసం ఒక్కడైనా గయకు వెళ్ళి అక్కడ పితృకార్యం చేస్తాడని వారి ఆశ. ఓ భరత, నీవు కూడా తండ్రి మాటను పాటించి ఆయనను పున్నామ నరకం నుండి రక్షించు. నీ తండ్రి నీ తల్లికి ఇచ్చిన మాట ప్రకారము వెంటనే అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తులవై శత్రుఘ్నుని సాయంతో అయోధ్యను పాలించు. నేను కూడా ఇక్కడ ఉండను. సీతా లక్ష్మణులతో కలిసి దండకారణ్యానికి వెళతాను. నీవు అయోధ్యను పాలిస్తుంటే నేను అడవిలో ఉన్న మృగములను పాలిస్తాను. నీవు సంతోషంగా అయోధ్యకు వెళ్ళు. నేను అంతే సంతోషంగా దండకారణ్యానికి వెళతాను. నీకు నీ సింహాసనం మీద ఉన్న తెల్లటి గొడుగు ఎలా నీడనిస్తుందో నాకు కూడా అడవిలో ఉన్న ఫలవృక్షాలు నీడనిస్తాయి.
నీవు శ్వేత ఛత్ర ఛాయలు, నేను వట వృక్ష ఛాయలు, ఇద్దరము సుఖిద్దాం. నీకు తోడుగా శత్రుఘ్నుడు, నాకు తోడుగా లక్ష్మణుడు ఉంటారు. దశరథునికి కుమారులుగా పుట్టినందుకు మనము నలుగురము ఆయన మాటను, సత్యవ్రతాన్ని నిలబెడదాం అని పలికాడు రాముడు. త్రేతాయుగంలో జాబాలి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నాస్తికవాది. ఈ ప్రాకృతిక ప్రపంచం తప్ప వేరే తెలియదు. ఉన్నతకాలం సుఖాలు అనుభవించడం మాత్రమే మనం చెయ్యాల్సిన పని అని నమ్మేవాడు. అలాంటి భావాలు ఉన్న జాబాలి ఆ సభలో ఉన్నాడు. రాముడు భరతుడు చేసిన సంవాదాన్ని విన్న జాబాలి ఇలా అన్నాడు: రామా, నీవు ఎంతో బుద్ధిమంతుడివి, జ్ఞానము కలవాడు అనుకున్నాను, కానీ ఎంత మూర్ఖంగా ఆలోచిస్తావని అనుకోలేదయ్యా. నీ ఆలోచన ఎందుకో పనికిరాదు. రామా, మానవుడు పుట్టేటప్పుడు ఒంటరివాడు, చచ్చేటప్పుడు ఒంటరివాడే. ఈ బంధుత్వాలు, మమతలు, మమకారాలు అన్నీ నడుమ వచ్చినవే. చచ్చిన తర్వాత ఎవరు ఎవరికి ఏమీ కాదు. అందుకే ఈ బంధుత్వాలు అన్నీ వ్యర్థం. తల్లి తండ్రి మనకు దైవ సమానులు. వాళ్ల మాటలను పాటించాలి అని అనుకోవడం అవివేకం. నీ తండ్రి మరణించాడు, ఇంకా ఆయన మాటకు విలువే ఉంది? దూర ప్రయాణాలు చేసేవాళ్లు రాత్రులు సత్రములలో బస చేస్తారు. ఆ రాత్రికి కొంతమందితో పరిచయం ఏర్పడుతుంది. మరునాడు ఉదయం ఎవరితోనూ వారు వెళ్ళిపోతారు. ఈ జీవితాలు అంతే. తల్లి తండ్రి, ధనము, భార్య, సంతానము అన్ని సత్రముల్లో పరిచయాలంటివే. కాలం తీరగానే ఎవరి దోవ వారిది. ఆ కాస్త పరిచయంతో మాటకు కట్టుబడి ఉండాలి అని అనుకోవడం అవివేకం. విజ్ఞులైన వారి బంధుత్వాలకు విలువ ఇవ్వరు. నీకు రాజ్యం సంక్రమించింది. భరతుడు కూడా అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడవై రాజ్యపాలన చేయమంటున్నాడు. హాయిగా రాజభోగాలు అనుభవించక తండ్రి మాటకు కట్టుబడి వనవాసం చేయడం ఏమిటి? ఈ చెడు ఆలోచన నీకు ఎలా కలిగింది? రామా, నా మాట విను. అయోధ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. వెంటనే అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడవై స్వర్గలోకముతో సమానమైన రాజభోగాలు అనుభవించు. అసలు ఈ దశరథుడెవరు? నీకు జన్మనిచ్చాడు, వెళ్ళిపోయాడు, అంతే. అతనికి నీకు ఏమి సంబంధం? ఆయన మాటకు నీవు ఎందుకు కట్టుబడి ఉండాలి? మరొక మాట, తండ్రి బీజము, తల్లి క్షేత్రము. తల్లి తండ్రి సంగమించినప్పుడు తండ్రి బీజము తల్లి శోణితముతో కలిసి అండమవుతుంది. అది శిశువుగా మారుతుంది. వీడు నీ తండ్రి అని తల్లి చెబితేనే అతను నీ తండ్రి అని తెలుస్తుంది. నీ తండ్రి తన జీవితకాలము నీ తండ్రిగా నిన్ను పెంచి పెద్ద చేస్తాడు. కాలం తీరగానే తన దారిని తాను వెళ్ళిపోయాడు. చనిపోయిన తండ్రి గురించి నీవు బాధలు పడడం దేనికి? నీ మాదిరి ధర్మము, ధర్మ ప్రకారమే అర్ధకామాలు అనుభవించాలి అనేవాళ్ళు అవివేకులు. వారు ఏ సుఖాలు అనుభవించకుండానే చచ్చిపోతారు. అలాంటి వారిని చూచి నాకు జాలి కలుగుతుంటుంది. ఇంకొక మాట, మానవులు పితరులకు శ్రాద్ధకర్మలు చేస్తూ ఉంటారు. ఎందుకు? చచ్చినవాడు తింటాడా? ఇక్కడ బ్రాహ్మణులు తింటే చచ్చినవాడు తిన్నట్టేనా? ఒకరు తిన్న ఆహారం మరొకరి ఆకలి ఎలా తీరుస్తుంది? అలాగైతే దూరదేశాల్లో ఉన్నవారికి మనము ఇక్కడ శ్రాద్ధము పెట్టి బ్రాహ్మణుడికి అన్నం పెడితే ఇతర దేశాల్లో ఉన్నవారికి ఆకలి తీరుతుందా? ఈ భూమి మీద ఉన్నవారి ఆకలి తీరనప్పుడు చచ్చిన వాడి ఆకలి ఏమి తీరుతుంది చెప్పు? రామా, యజ్ఞాలు చెయ్యమని, దానాలు ఇవ్వమని, తపస్సు చేయమని గ్రంథాలు రాసి దానాలు చేయమని ప్రోత్సహిస్తారు. దానాలు స్వీకరించి లాభం పొందుతారు. దానాలు ఇచ్చినవాడు నాశనమైపోతాడు. దానాలు తీసుకున్నవాడు బాగుపడతాడు. ఇక్కడ దానాలు చేసే శ్రాద్ధాలు పెడితే పరలోకంలో ఉన్నవాళ్ళు సంతోషిస్తారు అన్న మాట శుద్ధ అబద్ధం. అసలు పరలోకమే లేనప్పుడు ఇక సంతోషించడం ఎక్కడిది? నీవు ఏమి చేసినా నీ తండ్రి చూడడు కదా. కాబట్టి భరతుని మాట విని అయోధ్యకు పోయి హాయిగా రాజ్యపాలన చెయ్యి, సుఖించు అని చెప్పాడు జాబాలి. జాబాలి చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు రాముడు. జాబాలితో ఈ విధంగా అన్నాడు: ఓ మహాత్మా, మీరు నా హితము కోరి చెప్పిన మాటలు నాకు బాగున్నా లోక సమ్మతం మాత్రం కావు. అవి లోకానికి ఏమాత్రమూ హితమును చేకూర్చలేవు.
మీ మాటలు ఆచరిస్తే ప్రజల్లో కట్టుబాటు తప్పుతుంది, స్వేచ్ఛా విహారం పెచ్చరిల్లుతుంది, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు, అరాచకం నెలకొంటుంది. అటువంటి వారిని ఎవరు గౌరవించరు. ఒక మనిషి యొక్క గుణగణాలు అతని ప్రవర్తనను బట్టి తెలుస్తాయి. అదీ కాకుండా పైకి ఒకటి లోన ఒకటి పెట్టుకొని ప్రవర్తించేవారు, అంటే పైకి గౌరవనీయుల మాదిరి కనపడుతూ లోపల ఎన్నో చేయకూడని పనులు చేసేవాళ్ళు, పైకి ఉత్తమ లక్షణాలు కనపరుస్తూ లోపల పరమ నీచంగా ప్రవర్తించేవాళ్ళు, పైకి నీతివంతుడుగా కనపడుతూ లోపల నీతి బాహ్యమైన పనులు చేసేవాళ్ళు, అటువంటి వారు ఎల్లప్పుడూ ధర్మము విడిచి అధర్మమునే ఆచరిస్తారు, కానీ పైకి ధర్మాత్ములుగా కనపడుతుంటారు. మీరు చేసిన మాదిరి చేస్తే నేను కూడా అలాగే అవుతాను. పైకి నీతులు చెబుతూ లోపల సింహాసనం కోసం వెంపర్లాడేవాడినవుతాను. ఈనాడు నన్ను వెంటనే అయోధ్యకరమని ఆహ్వానించేవారు రేపు నన్ను దురాత్ముడని నిందిస్తారు. నన్ను ఎవరు గౌరవించరు. గౌరవం లేని రాముడు జీవించి వృధా. నేను నా తండ్రి మాటను పక్కన పెట్టి రాజ్యము స్వీకరిస్తే లోకంలో అందరూ నా మాదిరి ఆడిన మాట తప్పడంలో పోటీ పడతారు తప్ప నన్నెవ్వరూ గౌరవించరు. నీ మాటలు నమ్మిన వారికి నీవు నమ్మిన ఈ లోకంలో సుఖం దక్కదు, పైగా వారికి నేను నమ్మిన పరలోకంలో నరకం ప్రాప్తిస్తుంది. రాజు అనేవాడు ప్రజలకు ఆదర్శప్రాయుడిగా ఉండాలి. రాజు ఆచరించే ఆదర్శాలను ప్రజలు కూడా ఆచరిస్తారు. అలా కాకుండా నేనే మాట తప్పి రాజ్యం స్వీకరిస్తే ప్రజలు కూడా నా మార్గాన్ని అనుసరిస్తారు, స్వేచ్ఛాజీవుతవుతారు. అది దీర్ఘకాలంలో చెడు ఫలితాలనిస్తుంది. రాజధర్మము సనాతనమైనది. సత్యము ధర్మము ఈ రెండింటి మీదనే రాజ్యం నడవాలి. అప్పుడు ప్రజలకు రాజు మీద నమ్మకం కలుగుతుంది. కాబట్టి సత్యాన్ని మించిన ధర్మం మరొకటి లేదు. మేము చేసే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ అసత్యం మీదనే ఆధారపడతాయి. అన్నీ ఆసత్యం మీదనే ఆధారపడతాయి. కాబట్టి మానవులకు సత్యవ్రతమును అవలంబించడం ఆవశ్యకం. నేను కూడా ఆ సత్య వాక్ పరిపాలనని నమ్ముకున్నాను. ఆడిన మాట తప్పను, నా తండ్రికి ఇచ్చిన మాట జవదాటాను. ఈ లోకంలో జనులు పలు రకాలు. ఒకడు రాజ్యపాలన చేస్తాడు, మరొకడు పాపపు పనులు చేస్తాడు, మరొకడు వంశ గౌరవాన్ని కాపాడుతాడు, మరొకడు నరక ద్వారాలు వెతుక్కుంటూ నరకానికి వెళతాడు. ఎవరు చేసిన కర్మలకు తగ్గ ఫలములను వారు అనుభవిస్తుంటారు. నేను సత్యమును పాటించడమే ధర్మంగా పెట్టుకున్నాను, అదే ఆచరిస్తాను, దానికి తగిన ఫలితాన్ని పొందుతాను. నేను నా తండ్రి గారికి ఇచ్చిన మాటను మోహము చేత గాని, ఆశాపాచముల చేత గాని, చిత్తభ్రమలో గాని, అజ్ఞానము వలన కానీ, ఇంకా ఎటువంటి పరిస్థితులలో కానీ తప్పను. ఇది నా నిశ్చయం. నేనే గనక ఆడిన మాట తప్పితే దేవతలు కానీ, నా పితృదేవతలు కానీ నేను చేసిన పనిని సమర్థించరు. నేను ఆడిన మాట కోసరం నా క్షత్రియ ధర్మాన్ని కూడా త్యజించడానికి వెనకాడను. ఎందుకంటే క్షత్రియ ధర్మంలో ఎక్కువగా క్రూరత్వానికి, దురాశకు తావు ఉంటుంది, కానీ సత్యధర్మానికి తావు లేదు. మానవుడు తాను చెప్పదలుచుకున్నది ముందుగా మనసులో తలుచుకోవాలి, దానిని వాక్కు రూపంలో బయటపెట్టాలి. కాబట్టి నీవు చెప్పినవన్నీ నీ చెడ్డ ప్రవర్తనను సూచిస్తున్నాయి. నేను నా తండ్రి ఎదుట వనవాసానికి పోతాను అని అంగీకరించాను. అప్పుడు నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక ఎంతో సంతోషించారు. ఇప్పుడు భరతుని మాట, నీ మాట విని ఎలా అయోధ్యకపోగలను? కాబట్టి వనవాసమే నాకు శ్రేయోదాయకం. ఇక్కడ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, కందమూలాలు తింటూ, నిర్మలమైన జలాలు తాగుతూ హాయిగా కాలం గడుపుతాను. ఇది కర్మభూమి. మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలు వస్తాయి. నీ మాట విని నేను అధర్మంగా ప్రవర్తిస్తే నాకు చెడు ఫలితాలైతే వస్తాయి. దేవేంద్రుడు 100 అశ్వమేధయాగాలు చేసి ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. ఎంతమంది మహారుషులు ఘోరమైన తపస్సులు చేసి ఉత్తమలోకాలు పొందారు. వారే కాకుండా సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, సరళమైన మాట, దేవతలను, బ్రాహ్మణులను పూజించడం, వీటిని మార్గములుగా చేసుకొని మానవులు ఉత్తమ లోకాలు పొందారు. ఈ మానవుల్లో కూడా బ్రాహ్మణులు పైన చెప్పిన మార్గంలో పయనించి ఉత్తమ లోకాలు పొందారు. నీవు బ్రాహ్మణుడవు.
కానీ అపమార్గంలో పయనిస్తున్నావు. నీవంటి అధర్మపరుడిని, అవినీతిపరుడిని దగ్గరకు చేర్చుకొని నా తండ్రి చాలా తప్పు చేశాడు. నీవు ఎవరిని ఆదర్శంగా తీసుకొని ఈ మాటలు అన్నావో వాళ్ళు అధర్మపరులు. అందుకే జ్ఞానులు ఎప్పుడూ నాస్తికులతో సంబంధం పెట్టుకోరు. ఓ జాబాలి, నీకు పూర్వులు చాలామంది ఉన్నారు. వారు ఎన్నో యజ్ఞయాగాలు, శుభమైన కర్మలు చేశారు. వారు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖాలు అనుభవించారు. బ్రాహ్మణులు మానవుల చేత యజ్ఞములు, యాగములు మొదలగు మంగళకరములైన కార్యములు చేయిస్తారు. కానీ నీ మాదిరి నాస్తికవాదాన్ని వ్యాప్తి చేయరు. ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, మంచివారి స్నేహం చేసేవాళ్ళు, తేజస్సు కలవాళ్ళు, దానవ్రతులు, అహింసాపరులు, పాపము చేయని వారు, ఉత్తములైన వారు లోకములో పూజింపబడతారు. నీలాంటి వారిని ప్రజలు గౌరవించరు అని అన్నాడు రాముడు కోపంతో. రాముని మాటలు విన్న జాబాలి రాముని అనునయిస్తూ, రామా, నీవు పొరపాటు పడుతున్నావు. నేను నాస్తికుడను కాను. నాస్తికత్వాన్ని వ్యాప్తి చేయడం లేదు. కేవలము నిజాలు చెప్పడమే నా సంకల్పం. అది నాస్తికత్వం మాదిరి అనిపిస్తుంది. నేను కూడా ఆస్తికుని వలె మాట్లాడగలను. కేవలము నిన్ను మరలా అయోధ్యకు పట్టాభిషిక్తుని చేసి అయోధ్య ప్రజలు భరతుని కోరిక తీర్చవలనే కోరికతో అలా మాట్లాడాను, కానీ వేరు కాదు అని రాముని అనునయించాడు జాబాలి. అంతటితో ఆ వివాదం ముగిసిపోయింది. తరువాయి విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.